కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో సయోధ్య వచ్చిందో రాలేదో తెలియదు కానీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఏదో జరగబోతుందన్నట్లుగా కనిపిస్తోంది. ఎవరుంటారో ఎవరు పోతారో తెలియదన్నట్లుగా సీన్ మారుతోంది. సుమారుగా అరడజను మందిని కేబినెట్ నుంచి తప్పించే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో పీసీసీ చీఫ్ మార్పు కూడా తథ్యమంటున్నాయి గాంధీ భవన్ వర్గాలు. ప్రస్తుత పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తాను కేబినెట్లోకి రావాలని ఉవ్విళ్లూరుతున్న తరుణంలో ఆయన ప్లేస్లో సీనియర్ మంత్రి శ్రీధర్ బాబుకు పీసీసీ ఇస్తారన్నట్టుగా చర్చలు జరుగుతున్నాయి. కేబినెట్ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్తో పాటు మరో ఇద్దరిని కూడా తప్పించే అవకాశం ఉంటుందంటున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్థానంలో ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డి, ఇంకా కొండా సురేఖ స్థానంలో సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య ఉత్తమ్ పద్మావతి లేదంటే విజయశాంతికి అవకాశం ఉందంటున్నారు. ఇక జూపల్లి కృష్ణారావు స్థానంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ కు కూడా ఛాన్స్ దక్కొచ్చంటున్నారు. మొత్తం పొన్నం ప్రభాకర్ను ఏఐసీసీలోకి తీసుకొని ఆయన స్థానంలో మహేష్ కుమార్ గౌడ్ కేబినెట్లోకి వస్తారంటున్నారు. అదే సమయంలో పీసీసీ చీఫ్ గా శ్రీధర్ బాబును తీసుకుంటారని, ఆయనకు హోంశాఖ కూడా ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఇంకా ఒకరిద్దరు మంత్రులకు కూడా ఉద్వాసన తప్పదన్న సంకేతాలు వస్తున్నాయి. అదే సమయంలో గ్రేటర్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని మల్రెడ్డి రంగారెడ్డికి కూడా ఛాన్స్ లభించవచ్చని కాంగ్రెస్ వర్గాలంటున్నాయి. మొత్తంగా కేబినెట్లో 2 స్థానాలు ఖాళీగా ఉన్నా ఇప్పుడు మరికొందరిని తొలగించబోతున్నారన్న వార్తలు కొత్త ఊహాగానాలకు అవకాశం ఇస్తున్నాయి. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు తెలంగాణ కేబినెట్ పూర్తి స్థాయి ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తోంది. పీసీసీ చీఫ్ గా శ్రీధర్ బాబు లాంటి సీనియర్ ను ముందుకు తీసుకురావడం వెనుక వచ్చే రోజుల్లో జెడ్పీటీసీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పార్టీని గెలిపించడమే లక్ష్యమంటున్నాయి. రైట్, తెలంగాణ కేబినెట్ మార్పులు చేర్పులకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, తెలంగాణ క్యాబినెట్లో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయని చెప్పి కూడా జోరుగా ప్రచారం కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పటికే దీనికి సంబంధించి కొంతమంది మంత్రులను తొలగించి కొత్తగా కొంతమందికి అదే స్థానంలో మంత్రి పదవులు ఇచ్చే ఛాన్స్ ఉందని చెప్పి కూడా గాంధీ భవన్ వర్గాల్లో జోరుగా చర్చలు కూడా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా చూస్తే క్యాబినెట్లో మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉన్నట్లుగా ప్రధానంగా గత కొన్ని రోజుల నుంచి కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో చూస్తే మాత్రము 6 మంది క్యాబినెట్లో మంత్రులను తొలగించి కొత్తగా 6 మందికి అవకాశం ఇచ్చే ఛాన్స్ కూడా కనిపిస్తున్నట్లుగా దీనికి సంబంధించి మనకు సమాచారం తెలుస్తుంది. మొత్తంగా ఓవరాల్గా చూస్తే మాత్రము ప్రధానంగా క్యాబినెట్ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావుతో పాటు పొన్నం ప్రభాకర్తో పాటు మరికొంత ఇద్దరికి కూడా దీనికి సంబంధించి క్యాబినెట్ నుంచి కూడా తొలగించే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం కొనసాగుతుంది. అయితే వారి స్థానంలో మాత్రము ప్రధానంగా చూస్తే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పద్మావతి, విజయశాంతి, మదన్ మోహన్ సంబంధించి వీరికి మంత్రి పదవులుగా ఇచ్చే అవకాశం కూడా ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే ప్రచారం సంబంధించి జోరుగా వీరి పేర్లు మాత్రము ప్రస్తావనకు వస్తున్న నేపథ్యంలో వారి స్థానంలో ఇంకా దీనికి సంబంధించి ఇంకా వీరిని తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు చూస్తే ఇంకా ఇద్దరికి సంబంధించిన మంత్రి పదవి స్థానాలు కూడా ఖాళీగా ఉన్న నేపథ్యంలో వారి స్థానంలో కూడా కొత్తగా ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి, స్థానిక సంస్థాగత ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి దీనికి సంబంధించి మరికొంత ఇద్దరి మంత్రులకు కూడా ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉన్నట్లుగా ప్రధానంగా తెలుస్తుంది. మరోవైపు చూస్తే మాత్రం ప్రధానంగా ఇప్పటికే దీనికి సంబంధించి తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఏదో జరుగుతుందని చెప్పి కూడా జోరుగా ప్రచారం కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణ క్యాబినెట్లో ఎవరుంటారు ఎవరు పోతారనే దానిపైన కూడా ఇప్పటికే జోరుగా చర్చలు కూడా కొనసాగుతున్నాయి. కొంతమంది తెరపైకి పేర్లు వచ్చినా మరికొంతమందిని కూడా తొలగించే అవకాశం ఉన్నట్లుగా దీనికి సంబంధించి ప్రధానంగా ఊహాగానాలు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో దీనిపైన ఎవరి ప్రయత్నాలు మాత్రం వారు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవేళ 6 మందిని క్యాబినెట్ నుంచి ఉద్వాసన పలుకుతే మాత్రం మరి కొత్తగా 6 మందికి దీనికి సంబంధించి వారి స్థానంలో కేటాయించాల్సి ఉంటుంది కాబట్టి వారి స్థానంలో మాత్రము ప్రధానంగా ఎవరికి వారే దీనికి సంబంధించి
అధిష్టానం వద్ద సంప్రదింపులు కూడా చేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. ముఖ్యంగా చూస్తే మాత్రము ఇదే సమయంలో చూస్తే పీసీసీ చీఫ్గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ కూడా తనకు కూడా క్యాబినెట్లో అవకాశం దక్కించేందుకు కూడా తన ప్రయత్నాలు కూడా తాను చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే మహేష్ కుమార్ గౌడ్ కూడా మంత్రివర్గంలో తనకు కూడా ఛాన్స్ రావాల్సిందే, తనకు కూడా చోటు దక్కాల్సిందే, దానికి సంబంధించి కూడా అతను కూడా తన ప్రయత్నాలు చేసినట్లుగా మనకు సమాచారం తెలుస్తుంది. ప్రధానంగా చూస్తే మాత్రము మహేష్ కుమార్ గౌడ్ క్యాబినెట్లోకి రావాలంటే దీనికి సంబంధించి ప్రధానంగా మహేష్ కుమార్ ఇప్పటికే పీసీసీ చీఫ్గా ఉన్నారు కాబట్టి అతని స్థానంలో శ్రీధర్ బాబుకి పీసీసీ చీఫ్గా ఇచ్చి అతనికి హోంమంత్రి శాఖ ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. దాని తర్వాత ఈ యొక్క మహేష్ గౌడ్ కూడా ఈ యొక్క మంత్రి పదవి ఇస్తారనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి ఒక ఊహాగానాలు కూడా వినిపిస్తున్న పరిస్థితి చూస్తున్నాము. అయితే కేబినెట్ నుంచి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, పొన్నం ప్రభాకర్తో పాటు మరొక ఇద్దరిని తప్పించే అవకాశం ఉన్న వీరి ప్లేస్లో మాత్రం ప్రధానంగా చూస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్థానంలో అతని సోదరుడు రాజగోపాల్ రెడ్డికి యొక్క స్థానం కల్పించే అవకాశం కూడా కనిపిస్తుంది. కొండా సురేఖ సంబంధించిన స్థానంలో మాత్రం సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య ఉత్తమ్ పద్మావతి లేకుంటే మాత్రం విజయశాంతికి అవకాశం ఇచ్చే ఛాన్స్ కూడా ప్రధానంగా ఇక్కడ సమాచారం వస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. మరోవైపు చూస్తే మాత్రం ప్రధానంగా జూపల్లి కృష్ణారావు స్థానంలో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్కు యొక్క ఛాన్స్ దక్కే అవకాశం ఉన్నట్లుగా దీనికి సంబంధించి జోరుగా ప్రచారం కూడా కొనసాగుతుంది. అయితే పొన్నం ప్రభాకర్కి మాత్రం ఏఐసీసీలో అతనికి ఛాన్స్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే అతనికి ఏఐసీలో ఛాన్స్ ఇచ్చి దీనికి సంబంధించి అతనికి కావాల్సిన స్థానం కల్పించిన హోదా కూడా కల్పించే అవకాశం ఉన్నట్లుగా కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్గా చూస్తే మాత్రము ప్రధానంగా జెడ్పీటీసీ యొక్క మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన ఎన్నికలు కావచ్చు, గ్రేటర్ సంబంధించిన హైదరాబాద్ ఎన్నికలు నేపథ్యంలో గెలిపించే దిశగా ఈ యొక్క మంత్రులకు సంబంధించి కేబినెట్ విస్తరణ ఉండే అవకాశం ఉంటుందనేది మాత్రం ప్రధానంగా తెలుస్తుంది. మరోవైపు చూస్తే ఇంకా తెలంగాణ వ్యాప్తంగా 2 క్యాబినెట్ సంబంధించిన ఆ యొక్క మంత్రులు పదవులు ఖాళీగా ఉన్న నేపథ్యంలో ఒక మంత్రి పదవికి చూస్తే మల్రెడ్డి రంగారెడ్డి సంబంధించిన అతని పేరు కూడా జోరుగా వినిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఇటు యొక్క ఎలక్షన్ రాబోయే రోజుల్లో ఈ యొక్క కార్పొరేట్ ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి అప్పుడు మాత్రం మల్రెడ్డి రంగారెడ్డికి సంబంధించి గెలిపించే అవకాశం ఉన్న నేపథ్యంలో అతని పేరు కూడా వినిపిస్తుంది. మరొక మంత్రికి కూడా దీనికి సంబంధించి కొత్తగా ఎవరికి ఇస్తారని మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్గా చూస్తే గాంధీ భవన్ నుంచి కూడా ఈ యొక్క సమాచారం మాత్రం తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికీ గాంధీ భవన్లో ఏ ఒక్కరు చూసినా ఇదే ఒక క్యాబినెట్ సంబంధించి 6 మంత్రులను కూడా తొలగిస్తున్నారు, కొత్తగా 6 మంత్రులకు ఛాన్స్ ఇస్తున్నారని మాత్రం ప్రధానంగా ఈ యొక్క చర్చలు మాత్రం జోరుగా కొనసాగుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ పవన్.